డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచం మొత్తంలో అత్యుత్తమ విద్యా సంస్థలు అంటే టాప్ 5లో నిలిచేటువంటి పేరు హార్వర్డ్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఇదే తరహాలో ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి విద్యా సంస్థగా హార్వర్డ్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇది అమెరికా నుంచి పనిచేసేటువంటి సంస్థ. అయితే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలు హార్వర్డ్ యూనివర్సిటీకి శాపంగా మారాయా, లేదా హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనేటువంటి కోరికను చంపేస్తున్నాయా? అసలు హార్వర్డ్ యూనివర్సిటీకి ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లా స్టూడెంట్ సాయి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి అంత ప్రత్యేకత, అంత ప్రతిష్టాత్మక సంస్థ అనే ఇమేజ్ ఉన్నప్పుడు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ గారు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ విదేశీ విద్యార్థులకి నో ఎంట్రీ ఒకటే పదం ఉపయోగిస్తున్నారు? రీజన్ ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? సో ద మెయిన్ రీజన్ ఏంటంటే సార్, మనం ఫస్ట్ గా ఆలోచించుకోవాల్సింది హార్వర్డ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ సార్. సో అది గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దానికి ఆ సంస్థకి ఎక్కడే కానీ ఉండదు. అట్లనే అత్యధికంగా ధనికమైన యూనివర్సిటీ మన ప్రపంచంలో ఉందంటే అది హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ గారు ఒకటే ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఒక్కసారి మనం హార్వర్డ్ ని ఢీకొట్టగలిగితే, హార్వర్డ్ ని మనం కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రపంచంలో మనం ఏదైనా చేయగలము అనే ఒక ప్రిజంప్షన్ కి ట్రంప్ రావడం జరిగింది. ఎందుకంటే మీరు అతను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నుండి వివిధ కాంట్రవర్షియల్ బిల్స్ తీసుకొని రావడం జరిగింది. అలానే ట్రంప్ ఎందుకు హార్వర్డ్ ని ఫోకస్ చేస్తున్నాడంటే, అక్కడ వివిధమైన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేయడానికి వస్తారు. ఆల్మోస్ట్ అక్కడ 31% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే వివిధ దేశాల నుండి ఆల్మోస్ట్ 200 దేశాల నుండి ఒక యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటున్నారు అంటే హార్వర్డ్ లో ఒకటి. హార్వర్డ్ లో సీట్ రావడం అనేది మీరు అందరు మనం చూసింటాం. ఎంతో గగనంగా ఆలోచిస్తుంటారు స్టూడెంట్స్ కూడా. సో ఆ యూనివర్సిటీలో ఏమైందంటే, లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ ప్రో పాలిస్తానీ ఇష్యూ ఆ టైంలో కొంతమంది స్టూడెంట్స్ ప్రో పాలిస్తానీకి సపోర్ట్ చేయడం, ఉద్యమాలు చేయడం జరిగింది. పాలస్తీనా ఇష్యూ ఎక్కడో పశ్చిమాసియాలో ఉన్నటువంటి సమస్య. పాలస్తీనా ఇష్యూకి ఇంటర్నల్గా అమెరికన్ పాలిటిక్స్కి లింక్ ఏమైనా ఉంటుందా? సో ద మెయిన్ లింక్ నేను అనుకోవడం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద హార్వర్డ్ యూనివర్సిటీకి డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు అందరు ఇజ్రాయెలీస్, అందరు జీవ్స్ ఇస్తుంటారు. మీరందరికీ తెలుసు, జీవ్స్ ఎక్కువ మంది ఇజ్రాయెల్ లోనే ఉంటారు. వాళ్ళందరూ వివిధ ధనికులు. సో ఈ వ్యాపారంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది జ్యూస్ ఉంటారు కాబట్టి ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్స్ లో కూడా ఎక్కువ వాళ్ళవే మోస్ట్ పాపులర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనేది ఒక నానుడి. సో అంటే వాళ్ళే రాజ్య పోషకుల హార్వర్డ్ యూనివర్సిటీకి. అంటే రాజ్య పోషకులు అని చెప్పను, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక కమ్యూనిటీ అని చెప్పవచ్చు సార్ మనం. ఓకే. సో అంటే ఎక్కువ మంది యూజువల్గా ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ లో కానీ అమెరికాలో ఏం జరుగుతుందంటే, మీరు ఒకసారి ధనికులు అయిన తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు ఎంతో కొంత మీరు చదివిన యూనివర్సిటీకి ఇస్తుంటారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ నుండి గ్రాంట్స్ రావడం కానీ, స్కాలర్షిప్స్ రావడం కానీ, మనం ఏదో ఒకటి యూనివర్సిటీకి తిరిగి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ చేస్తుంటారు. సో అలానే జీవ్స్ అత్యధికంగా హార్వర్డ్ లో చదివిన వాళ్ళు వివిధ $1 బిలియన్ ఫండ్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమైంది, పాలిస్తానీ ఇజ్రాయెల్ ఇష్యూ జరిగినప్పుడు కొంతమంది ఇజ్రాయిల్ అని టార్గెట్ చేస్తూ ఈ ప్రో పాలిస్తానీ ఉద్యమకారులు ఏదో వాళ్ళకి చించపరచు మాట్లాడడం కానీ, వాళ్ళు కొంచెం ఏదో భయందాలకి క్రియేట్ చేసే సందర్భాలు వచ్చాయండి. ఆ టైంలో ఏ యాక్షన్ కానీ తీసుకోకుండా జరిగింది. అప్పుడు జరిగిన సందర్భాల్లో ఈ ఇజ్రాయిలీస్ అంతా కొంచెం ప్రెషర్ పెట్టినట్టు జరిగింది అనుకుంటున్నా సార్ నేనైతే. సో దాని ద్వారా మేము ఫండ్ అంతా వెనక్కి తీసేసుకుంటాం అనేది స్టార్టింగ్ నుండి అది రావడం జరిగింది. అట్లనే మీరు చూసుకుంటే హార్వర్డ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేయడం జరిగింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత. ద మెయిన్ రీజన్ ఏంటి, ఇదే అనుకుంటున్నాను. సో మేబీ ద జ్యూస్ అందరూ ఏమన్నా విత్డ్రా చేసుకుంటామని చెప్పడం ద్వారా ఇదంతా జరిగింది. కానీ ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సార్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే పాలిస్తానీ లేకపోతే పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా ఎవరైనా కానీ సో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటే తప్పకుండా అవన్నీ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు ఏ యూనివర్సిటీ అయినా. కానీ హార్వర్డ్ లో ఏమైతుంది అంటే 31% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చే కొద్దీ వివిధ సోషల్ అపియరెన్స్ కానీ, సోషల్ ఎన్విరాన్మెంట్ లో, సోషల్ వాల్యూస్ లో వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళ బిలీఫ్స్ ని కానీ, వాళ్ళ వాల్యూస్ ని కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు ఎక్కువ హార్వర్డ్ లో. అందుకు జరిగిన ఉద్యమమే ఇది. అలానే మీరు చూసుకుంటే April 12 ఆ టైంలో ట్రంప్ ఏమని అడిగారంటే హార్వర్డ్ యూనివర్సిటీని, ఆ టైంలో జరిగిన అంటే ఈ ప్రో పాలిస్తానీ ప్రొటెస్ట్ లో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ తో స్టూడెంట్స్ ఎవరెవరు పాల్గొన్నారు అనే దాని లిస్ట్ మాకు కావాలని ఇండైరెక్ట్ గా అడగడం జరిగింది. హార్వర్డ్ వాడు ఇవ్వరు కదా సార్. ఒక్కసారి స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ కి ఎందుకు ఇవ్వాలి అంటే సింపుల్ క్వశ్చన్. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల్ని
గవర్నమెంట్ కి ఏం సంబంధము అనేది హార్వర్డ్ ఆర్గ్యుమెంట్. సో అలానే ట్రంప్ ఏం చేశాడంటే సరేలే అది ఇవ్వకండి. సో హార్వర్డ్ స్టూడెంట్స్ కి గత 5 సంవత్సరాలలో ఏదైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నా కానీ, వాళ్ళు ఎక్కడన్నా ఎగ్జామ్స్ లో కాపీ కొట్టినా కానీ, లేకపోతే వాళ్ళు ఏ దేశాల నుండి వచ్చారు, ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ 5 కండిషన్స్ అని లిస్ట్ అవడం జరిగింది. అది కూడా హార్వర్డ్ డినై చేస్తా రావడం జరిగింది. చేస్తానే ఏప్రిల్ స్టార్టింగ్ నుండి సుమారు నాకు తెలిసినంత వరకు ఒక 40-50 బిలియన్ డాలర్లు గ్రాంట్స్, స్కాలర్షిప్స్ కట్ చేయడం జరిగింది సార్ ట్రంప్. అయినా కానీ హార్వర్డ్ ఎక్కడే కానీ వెనక్కి దక్కలేదు. ఎందుకంటే ఒక చిన్న సింపుల్ రీజన్ చెప్తా సార్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒకటే 6,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 4,000 కోట్ల రూపాయలు ఫీజు రూపంలో హార్వర్డ్ యూనివర్సిటీకి డబ్బులు ఇస్తున్నారు. 4,000 కోట్ల రూపాయలు. మీరు అర్థం చేసుకోండి ఎంత ఇన్ఫ్లుయెన్షియల్, ఎంత డబ్బులు ఉంది అని వాళ్ళ దగ్గర. వాళ్ళు అయినా కానీ లెక్క చేయకోకుండా ఇప్పుడు రైట్ నౌ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని తీసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళు యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ గ్రూప్లకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే అమెరికా అనేది క్యాపిటలిస్ట్ ఎకనామీ సార్. ఇక్కడ కమ్యూనిజం అనేది ఎక్కడే కానీ చోటు ఉండదు. మీరు ఎక్కడ పోరాటాలు చేయాలన్నా కానీ మేము రాజ్యం కోసం పోరాడతామంటే బొక్కలో తీసుకొని. అమెరికా ఒక డెమోక్రటిక్ నేషన్, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయచ్చు అని కూడా చెప్తారు కదా. అలాంటప్పుడు రైట్స్ కోసం, సివిల్ రైట్స్ కోసం మాట్లాడే వాళ్ళు ఎవరికైనా కానీ రైట్ ఉంటుంది. మాట్లాడిన ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ ఎట్లా అవుతారు? ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిస్క్రిమినేషన్ పాటిస్తుందా? కమ్యూనిస్ట్ వర్సెస్ సివిల్ రైట్స్ ఫైటర్స్ వీళ్ళ మధ్య ఒక గీతను ఏమైనా గీసే ప్రయత్నం చేస్తుందా? అంటే నేను గీత గీసేది అనేది సో మామూలుగా హిస్టారికల్ గా మీరు చూసుకుంటే చాలా సందర్భాలలో సో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళకు లింక్స్ ఉన్నాయి అనేది చాలా సందర్భాల్లో సిటిజన్స్ అంటే ఇక్కడున్న సో నార్మల్ గా సిరీస్ లో కానీ వీసా మీద వచ్చిన వాళ్ళందరినీ గెంటేయడం జరిగింది సార్ చాలా సందర్భాల్లో. ఎందుకంటే చైనా ప్రెసిడెంట్ జింపింగ్ కూతురు కూడా అక్కడ స్టడీస్లో ఉంది, చదువుకుంటుంది, మసాచ్యూసెట్స్లో ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవాళ అమెరికన్ ఎంబసీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ కొంతమంది అది కూడా రివీల్ చేశారు. సో వీళ్ళందరూ హార్వర్డ్ని ఒక కేంద్రంగా చేసుకుని అమెరికా వ్యతిరేక భావజాలాన్ని నిజంగానే పెంపొందించేటువంటి అవకాశం ఉందా డొనాల్డ్ ట్రంప్ అనుమానిస్తున్నట్టుగా? అంటే జస్ట్ అనుమానిస్తున్నారు సార్, ప్రాక్టికల్ గా అట్లాంటివి ఏం జరగదు సార్. అంటే స్టూడెంట్స్ కి దానికి ఏం సంబంధం సార్? యూజువల్ మీ అందరికీ తెలుసు కోల్డ్ వార్ అనేది ఎప్పుడు యుఎస్ కి చైనాకి ఎప్పుడు నడుస్తూనే ఉంది. ఆ రీజన్స్ పెట్టుకొని ఏదో ఇట్లా చేస్తున్నారు తప్ప సో వేరే అవకాశాలు అయితే అక్కడ ఏం లేవు అనుకుంటున్నాను సార్ నేనైతే. సో అట్లనే చదివిందా లేదా అనేది ఒక దేశ ప్రధాని కూతురు గాని అధ్యక్షుడి కూతురు గాని ఒక దేశంలో చదువుతుంది అంటే ఎవరికి తెలియకోకుండా ఉండడం అనేది అసాధ్యం సార్. నేనైతే ఇన్ని రోజుల తర్వాత బయటకు పడింది ఏదంటే అది మేబీ నేనైతే నమ్మసక్యంగా లేదైతే అనుకోవచ్చు సార్ మనం. ఓకే. సో మనకి హార్వర్డ్లో చదువుకుంటున్నటువంటి మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్కి ఏదైనా ప్రభావం ఉంటుందా అడ్మిషన్స్ విషయంలో కానీ? ప్రజెంట్ ఆల్రెడీ క్యాంపస్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుందా దీనివల్ల? సార్ సుమారు మన ఈ భారతీయ విద్యార్థులు సుమారు 788 మంది ఉన్నారని తెలిసింది సార్ మనకు రీసెంట్ న్యూస్ ప్రకారం. ఓన్లీ హార్వర్డ్ లోని 6,000 మందిలో సుమారు మనము ఆల్మోస్ట్ 12-13% ఉన్నాం సార్. ఓకే. ఒక హార్వర్డ్ లోని వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళకి ఏమైనా ఎకడమిక్స్ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? సార్ నాకు తెలిసి చాలా ఇబ్బంది పరంగానే ఉంటుంది సార్. అంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ విపరీతంగా పెరిగిపోతుంటది కదా సార్. అంటే వాళ్ళందరికీ మన లాస్ట్ ఒక వారం క్రితం సెబీస్ టర్మినేట్ చేశారు. సెబీస్ టర్మినేట్ చేస్తే మీ లీగల్ స్టేటస్ అమెరికాలో ఉండేది కోల్పోతారు సార్. దానివల్ల జరిగే కారణాలు ఏంటంటే మీరు డిపోర్ట్ కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి. మీ ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయలేము. వన్ ఆఫ్ ద రీజన్. అట్లనే దాని తర్వాత జరిగిన చాలా ఇన్స్టిట్యూషన్స్ చైనాలో ఉన్న ఒక టాప్ 10 యూనివర్సిటీస్ లేకపోతే అలానే సింగపూర్, ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు కూడా హార్వర్డ్ లో ఎవరైనా కానీ మధ్యలో డిస్కంటిన్యూ చేసి వస్తే మేము తీసుకుంటాం, మిమ్మల్ని ఫ్రీగానే మా యూనివర్సిటీస్ లో చదివిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మెయిన్ గా నష్టపోయేది ఎవరంటే అమెరికానే నష్టపోతాయి. ఓకే. సో అమెరికన్ కోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ డెసిషన్ క్వశ్చన్ చేస్తూ కొంతమంది కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే సొల్యూషన్ అనేది ఏం లేదు సార్. మళ్ళీ మీరు అందరూ చూసుకుంటారు ఈ సెబీస్ టర్మినేట్ అయ్యిండేది అంటే సెప్ లో వాళ్ళని రిమూవ్ చేసిండేటన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయమని అడగండి. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీరు లీగల్ గా ఇక్కడ అమెరికాలో ఉండొచ్చు, ఫ్యూచర్ లో కూడా మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకొని రావచ్చు అని చెప్పడం జరిగింది. ఆ కోర్టుని ధిక్కరించుకోకుండా అంటే కోర్టు ఆర్డర్ ని ధిక్కరించకుండా ట్రంప్ ఏం చేశాడంటే ఫ్యూచర్ లో వచ్చే వీసా అపాయింట్మెంట్స్, వీసా ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకు రానికోకుండా చేశారు. దాంట్లో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా రారు. ఓకే.
సింపుల్ లాజిక్ అది. అట్లనే ఇక్కడ ఏమైతుందంటే సార్, ఒక్కసారి ఇక్కడ మనము హార్వర్డ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఒకసారి మనం మెచ్చుకోవాలి సార్. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ట్రంప్ ఆర్డర్ కి, అంటే ఒక ప్రెసిడెంట్ దేశ అధ్యక్షుడి ఆర్డర్ కి వ్యతిరేకంగా వెళ్ళి పోరాడుతుందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఎంత ఎంత ఆర్థికంగా కానీ వాళ్ళు, లేకపోతే ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఒక అధ్యక్షుడి కోసం వాళ్ళు వెళ్తారు. అట్లనే మీరు కూడా ఒకసారి, సో మీరు చాలా సార్లు వినింటారు సామెతలు, ఒకసారి రాజ్యం మన మీద పగబట్టిందంటే వివిధ కారణాల వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. అట్లనే ట్రంప్ కూడా సో వివిధ సందర్భాల్లో హార్వర్డ్ ఇబ్బంది పెడుతున్నారు, దాన్ని ఢీకొడుతూ వాళ్ళు ఎదిరించి పోరాడుతున్నారని హార్వర్డ్ కూడా ఎంత పవర్ఫుల్ ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అంటే ఫైనాన్షియల్ గా కానీ లైక్ సో దీంట్లో కానీ. అట్లనే ఇంకొకటి కూడా సార్, ఒక్కసారి కేసు ఫైల్ చేయాలంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్, ఒకవేళ మనం ఏదైనా బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మనం కేసు ఫైల్ చేసాం సార్, అవతల నుండి గవర్నమెంట్ సైడ్ కోర్టు అడ్వకేట్లు వాదియాలంటే ఆ కేసు కంప్లీట్ అయినంత వరకు $250 million ఖర్చు అవుతుంది సార్. అది ఎవరి డబ్బు? అదంతా మామూలుగా మనం కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బే వాళ్ళకి అడ్వకేట్లకు డబ్బులు ఇస్తున్నారు. అంతకు మించి అక్కడ ఏం జరగడం లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రతి సందర్భం చెప్పండి. ప్రతి సందర్భంలో ప్రతిరోజు మనం ఇట్లా కోర్టు మెట్లు ఎక్కుతూ, సో ప్రతిరోజు ఇలా దినదిన గండంగా ఉండాలి అనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మన స్టూడెంట్స్ కూడా. అంటే మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే మేము ఎక్కడే కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ కావడం లేదు, అయినా కానీ మెంటల్ గా ప్రెషర్ గా విద్యార్థులు అయితే ఫీల్ అయిపోతున్నారు సార్. మీరు అందరూ చూసుకొని ఇంట్లో తండ్రితో మీకైనా కానీ 24 గంటలు, మీకు అమెరికాకు సంబంధం లేకపోయినా కానీ 24 గంటలు మీరు న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అని. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు, లేకపోతే ఒక చిన్న సందర్భాల్లో ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు పర్సంటేజ్ కూడా ఫారిన్ స్టూడెంట్స్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం కూడా 31% ఉంది. అది 15%కి రిస్ట్రిక్ట్ చేయాలని కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపోజల్ పెట్టారు అంటున్నారు. ఒకవేళ అది కనుక అమలయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అమలైతే చాలా మంది మళ్ళీ అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అవును సార్, అంటే ఇక్కడ ఎయిర్ గ్రౌండ్ తీసుకోవచ్చు. అంటే నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ మీద, అంటే విపరీతంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావడం వల్ల మన ఎకనామీ దెబ్బతింటది, మన నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది అనే ఒక రీజన్ తో అది చేసే రైట్ గవర్నమెంట్ కు ఉంటుంది సార్. ఆ గ్రౌండ్ తీసుకుంటే మాత్రం మనం ఏం చేయలేము, ఆ బిల్ కూడా పాస్ అవుతుంది, కోర్టులో కూడా నిలబడదు అనుకుంటాను నేను. ఓకే, కోర్టులో నిలబడే అవకాశం ఉంటుంది అంటారా? ఉండదు అనుకుంటున్నాను సార్ నేనైతే. అంటే నేషనల్ సెక్యూరిటీ అనేది, అంటే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కదా. ఏదైనా కానీ మీరు చేయాలనుకుంటే నేషనల్ సెక్యూరిటీ అనేది వచ్చిన తర్వాత అది కంప్లీట్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద ఆర్మీ. సో వాళ్ళని అంటే వాళ్ళని ఓవర్ రీచ్ చేసే రైట్ జ్యుడిషియల్ కి ఎప్పుడు ఉండదు జనరల్. ఓకే, సో అంటే ఇప్పుడు కొన్ని అధికారాల విషయంలో ఈ సుంకాలు విధించడం కానీ, డిపోర్టేషన్ కానీ, ఇమిగ్రేషన్ పాలసీస్ చేంజ్ విషయంలో కానీ కోర్టులు కొంతవరకు అడ్డుపడుతున్నటువంటి దాఖలాలు కనిపించినాయి. సో ఈ పర్టికులర్ కేసులో కోర్టుల నుంచి ఉపశమనం ఎంతవరకు రావచ్చు, లేదా గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ అనేటువంటి యాంగిల్లో గవర్నమెంట్గా ఫేవర్గా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందా? నేషనల్ సెక్యూరిటీ సందర్భం వస్తే తప్పకుండా కోర్టులు ఏ వ్యవస్థ అయినా కానీ తప్పకుండా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీదే అబడే ఉంటారు సార్. ట్రంప్ ఏ డెసిషన్ తీసుకుంటారు దాని మీదే ఉంటారు. మీరందరూ చూసుకుంటారు ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ అనేది ఎప్పుడో, అంటే వరల్డ్ వార్ టైంలో జపనీస్ ని ఈ దేశంలో ఉండే వాళ్ళని అందరినీ బయటకు పంపించాలి, వాళ్ళని అందరి క్యాంప్ లో పెట్టాలి అనే ఒక ఆర్డర్ ఎప్పుడో 1936లోనే ఎప్పుడో వచ్చిన ఆర్డర్ ఈ రోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ రీజన్ తీసుకున్నారు. అట్లనే సో వివిధ సందర్భాల్లో ఇప్పుడు మీరు చూసుకుంటే కొంతమంది ప్రొఫెసర్స్ ని FBI అరెస్ట్ చేస్తుందని. ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు మెయిన్ డిపార్ట్మెంట్స్ ని హెడ్ గా ఉన్నారు సార్. అంటే ఒక చైనా ప్రొఫెసర్ ని, సో అతను ఏదో ఒక డిపార్ట్మెంట్, అంటే టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉంటే తన్ని FBI అరెస్ట్ చేసి రిజైన్ చేయించారు. ఎందుకు? నేషనల్ సెక్యూరిటీ అని చెప్పారు. సో వీళ్ళందరికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఏదో లింక్స్ ఉన్నాయి, అదే రీజన్ తో మేము చేస్తున్నాం. మీరందరికి తెలుసు, అంటే సింపుల్ రీజన్ చెప్తున్నా సార్. టిక్టాక్ ఎందుకు అమెరికాలో బ్యాన్ అయింది? సింపుల్ రీజన్, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ. ఓకే, మన ఇండియాలో ఎందుకు బ్యాన్ అయింది? నేషనల్ సెక్యూరిటీ. వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేకపోయారు మన ఇండియాలో, ఎందుకు సార్? నేషనల్ సెక్యూరిటీ. వాళ్ళంతా డేటానంతా చైనాకి తీసుకెళ్తారు అనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్, టిక్టాక్ గురించి మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మన గవర్నమెంట్ కూడా. సో చైనా ఇన్ఫర్మేషన్ బిల్లో ఒక చిన్న క్లాస్ ఉంది సార్. ఏంటంటే గవర్నమెంట్ కి అవసరం అయినప్పుడు ఏ కార్పొరేషన్స్ అయినా అమెరికాలో, చైనాలో ఎస్టాబ్లిష్ అయినది, లేకపోతే చైనాకి లింక్స్ ఉండేది ఏదైనా ఆర్గనైజేషన్, వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ సందర్భం ఇష్యూలో ఆ డేటానంతా చైనా గవర్నమెంట్ కి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఓకే, సో అదే రీజన్ తో సో అన్ని దేశాలు టిక్టాక్ ని కానీ, డీప్ సీక్ ని కానీ ఇవంతా రిజెక్ట్ చేస్తే రావడం జరిగింది. ఓకే, సో అదే రీజన్తో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగించడానికి దారి ఏర్పడిందని అనుకోవాలి.
అది అది అనుకోవాలి. అట్లనే ఇప్పుడు ట్రంప్ ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఏంటంటే అమెరికన్లు 31% అంటే ఇవన్నీ అమెరికన్లకు వచ్చే సీట్లు కదా, మాకు రాకోకుండా ఎవరో వచ్చి తీసుకుంటున్నారు అనేది అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అందుకే 15% లోకల్ నేటివ్ అమెరికన్స్ ని ప్లీజ్ చేసే పనిలో ఉన్నారు. ప్లీజ్ చేసే పనులు ఉన్నారు. అది ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. రైట్ ఎంతవరకు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంతవరకు పోరాడే అవకాశం ఉంటుంది? గవర్నమెంట్కి సరెండర్ అయ్యేటువంటి చట్టాలన్నీ గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చినప్పుడు సరెండర్ అవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతుందా? అంటే ఇంకా కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కానీ లేకపోతే ఫర్ ద గ్రేటర్ ఆఫ్ ద నేషన్ కానీ, ఆ సందర్భాల్లో ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఒక దేశంలో ఉన్న తర్వాత వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు సార్. కానీ హార్వర్డ్ అనేది విపరీతంగా పోరాడుతుంది. మనం చూడాలి అంటే ఫ్యూచర్ లో ఏమైతుంది అనేది. అంటే ఇక్కడ హార్వర్డ్ ని కూడా మనం ఇందాక మెచ్చుకోవాలి సార్. ఒక అధ్యక్షుడిని వ్యతిరేకంగా పోరాడుతుంది ఒక చిన్న యూనివర్సిటీ అంటే మీరు అర్థం చేసుకోండి. చాలా యూనివర్సిటీస్ కొలంబియన్ కానీ న్యూయార్క్ కానీ అవన్నీ కంప్లీట్ గా సరెండర్ అయిపోయాయి. పెద్ద పెద్ద లా ఫర్మ్స్ ట్రంప్ కి ఇబ్బంది పడి వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో సైన్ పెట్టడం జరిగింది. సర్లే మేము మీకోసం ఇన్ని అవర్స్ మీకోసం కష్టపడతాము. రైట్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, విదేశీ విద్యార్థులకి సంబంధించి కఠినమైనటువంటి నిబంధనల్ని, నియమావళిని అమలు చేసేటువంటి ప్రయత్నం ట్రంప్ సర్కార్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా పర్సంటేజ్ని కూడా తగ్గించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేషన్ సెక్యూరిటీ అనేటువంటి ఒకే ఒక్క రీజన్తో అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కోర్టులు కూడా ట్రంప్ సర్కారుకి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. మరోవైపు హార్వర్డ్లో చదువుకుంటున్నటువంటి భారతీయ విద్యార్థుల పరిస్థితి మాత్రం డోలాయమానంలో ఉంది. ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.